הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన మరణ దాత, సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభువారి దివ్యనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకందరికీ శుభములు, దీవెనలు తెలియజేస్తున్నాను. రండి, ఈ ప్రభుదిన ముందు పాత నిబంధనలో చిన్న ప్రవక్తల్లో 12 చిన్న ప్రవక్తల్లో 7వ వాడైన నహూము గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. నహూము ఈజ్ ద 7th ప్రాఫెట్ ఆఫ్ ద మైనర్ 12 ప్రాఫెట్. నహూము 3 అధ్యాయాలు ఉన్నాయి, 47 వచనాలు ఉన్నాయి. The book of Nahum has 3 chapters with 47 verses. సరే, మొదటి అధ్యాయం గ్రంథ విశ్లేషణలో మొదటి అధ్యాయంలో గాడ్స్ యాంగర్, దేవుని కోపం చూస్తాము. తర్వాత 2-3 అధ్యాయాల్లో గాడ్స్ యాక్షన్స్, దేవుని కార్యాలు చూస్తాం. మొదటి అధ్యాయము దేవుని కోపము, 2-3లో దేవుని కార్యాలు చూస్తాం. ఒక లోతుగా వెళ్ళాలంటే మొదటి అధ్యాయంలో యెహోవా యొక్క వైభవము కనపడుతుంది. దేవాతి దేవుని, సర్వ సృష్టికర్త అయిన, అలాగే తండ్రి అయిన దేవుని, యెహోవా దేవుని యొక్క వైభవాన్ని మొదటి అధ్యాయం చూడవచ్చు. 2వ అధ్యాయం వచ్చేటప్పటికి ఆ నినివే పట్టణము, వారి రాజధానిగా ఉన్న నినివే పట్టణాన్ని ముట్టడి, దాని విషయమైన వర్ణన అది బాగా కనపడుతుంది. తర్వాత 3వ అధ్యాయం వచ్చేటప్పటి నినివే నాశనానికి పూర్తి నాశన వివరణ కూడా కనపడుతుంది. 1, 2, 3 అధ్యాయాలు. సరే, మంచిది. ఇతని కంటే, అంటే ఇతను జీవించిన కాలం కంటే దాదాపు 150 సంవత్సరాల క్రితము యోనా అనే ప్రవక్త నినివే పట్టణానికి పంపబడ్డాడు. జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది మా గ్రంథ విశ్లేషణ. నహూము జీవించిన కాలం కంటే ఒక 150 సంవత్సరాల క్రితము యోనా అనే ప్రవక్త నినివే పట్టణానికి వెళ్ళాడు. ఆ సంఘటన మనకు బాగా తెలుసు. అప్పుడు పశ్చాత్తాపం పొందిన ఆ పట్టణము మరలా పడిపోయి మరలా పాపాత్మురాలుగా మారిపోయింది. కాబట్టి మరలా వారికి హెచ్చరికగా ఈ నహూము చెప్పిన మాటలు. దీన్ని నహూము అంటే అర్థం ఏంటంటే ఆదరణ, అంటే కంఫర్ట్ అంటాం. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆదరణ పుస్తకముగా ఉండవలసింది శోక గ్రంథంగా మిగిలింది. ఇట్ వాజ్ సపోజ్ టు బి ఎ బుక్ ఆఫ్ కంఫర్ట్, ఇట్ ఇస్ టర్న్ టు బి ఎ బుక్ ఆఫ్ సారో అండ్ సఫరింగ్. కాబట్టి దేవునిని వ్యతిరేకించి, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ, దేవుని విడిచిపెట్టి, దేవుని నిబంధనలను మరిచిపోయిన వ్యక్తి అయినా కావచ్చు, రాజ్యమైనా కావచ్చు, రాజ్యాలైనా కావచ్చు, సంస్థానం కావచ్చు, కానీ ఆదరణ పొందవలసిన వారు దేవుని విడిచిపెడితే శోక సముద్రంలో ఉంటారని నహూము మనకు బోధిస్తూ ఉంది. క్రీస్తుకు పూర్వము 740 సంవత్సరాల క్రితం రాయబడిన గ్రంథం. దీనిలో కీ వర్డ్స్ ఏంటంటే, మొదటి అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. ద కీ వర్డ్స్ ఈస్ టేకెన్ ఫ్రమ్ చాప్టర్ 1 verse 3. నేను చదువుతున్నాను. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు, మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి. ఇది కీవర్డ్స్ గా మనం చెప్పుకుంది. అంటున్నాడు యెహోవా రోషము గలవాడు. అసలు ఈ మాట వింటుంటే ఈ మొదటి అధ్యాయంలో దేవుని గురించి రాస్తూ అంటాడు నహూము, ఆయన రోషం కలిగిన వాడు, తర్వాత ప్రతీకారం చేసేవాడు. 2వ అధ్యాయం ఆదిలో అంటాడు మరి లయకర్త, ఆయన నాశనం చేసేవాడు అని కూడా రాస్తున్నాడు. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారి పట్ల ఆయన రోషము గలవాడిగా ఉంటాడు, వ్యతిరేకంగా ఉంటాడు, లయకర్తగా ఉంటాడు. తర్వాత ఈ మాటలు చూస్తూ ఉంటే దేవుని కోపం ఎలా ఉంటుందంటే 6వ వచనం అంటాడు 1:6లో ఉగ్రత అనే మాట వాడుతున్నాడు, అలాగే కోపాగ్ని అనే మాట వాడుతున్నాడు, తర్వాత బద్దలవుట్ అనే మాట వాడుతున్నాడు. నేను చదువుతాను. ఐఎమ్ రీడింగ్ నహూమ్ చాప్టర్ 1 verse 6.
దేవుని కోపం ఎలా ఉంటుందో చూడండి. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడెవడు? ఆయన కోపము అగ్నివలే పారును. ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగు. ఇది దేవుని యొక్క కోపంగా కనబడుతుంది. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఈ నినివే పట్టణము అంటే ప్రపంచంలోనే పేరు సంపాదించుకున్న పట్టణం. అంటే పాత అషూరు దేశానికి రాజధానిగా ఉంటుంది. ఇప్పుడు దాని టైగ్రిస్ నది ప్రక్కన ఉన్న ఈ మోసూల్ ఇరాక్గా చెప్పుకోవచ్చు. అలాంటి శ్రేష్టమైన చరిత్రలో సుందరమైన ఓ గొప్ప పట్టణము ఈ నినివే పట్టణము. దాదాపుగా 1200 టవర్స్, ఎత్తైన ధ్వజాలు, స్తూపాలు ఉన్నాయి. ఈ స్తూపాలంటూ కూడా ఒక్కొక్కటి దాదాపుగా 200 అడుగుల ఎత్తులో ఉన్న స్తూపాలు. అలాంటి స్తూపాలు 1200 పైగా ఉన్న ఓ మహా సుందరమైన ప్రాముఖ్యమైన పట్టణం నినివే పట్టణము. అంతేకాకుండా గోడలు కూడా, చుట్టూ ఉన్న గోడలు కూడా 100 అడుగుల పైనే ఉన్నాయంట. చాలా చుట్టూ వైశాల్యం అద్భుతంగా ఉంటుంది. అంటే 60 మైళ్ళ వైశాల్యంలో ఉన్న ఓ సుందరమైన ప్రముఖమైన చాలా భద్రపరచబడిన ఒక పట్టణం నినివే పట్టణం. అయితే ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్నారు, మరలా దేవుని దగ్గరగా ఉన్నారు. కాలక్రమంలో దేవుని విడిచిపెట్టి పశ్చాత్తాపం చెందకుండా భ్రష్టులై దేవుని శాపానికి, దేవుని ఉగ్రతకు, దేవుని కోపానికి, దేవుని అంటే లయకర్త మీ మీదకి వస్తున్నాడు అనే మాట కూడా చెప్పుకోవచ్చింది ఈ దేశం పట్ల, ఈ ప్రజల పట్ల. కాబట్టి దేవుని కోపాగ్ని, దేవుని ఉగ్రత ఎలా వస్తుందంటే నీపై నాపై రాకుండా ఆదరణకర్త, ఆదరణ ఇవ్వవలసిన దేవుని దగ్గర మనము ఆదరణ మేలు పొందవలసినాం, కానీ మనం శాపాలు పొందకూడదని నహు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత ఇంకొక ముఖ్యమైన మాట ఏంటంటే 15వ వచనంలో 1:15 అంటాడు, సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయవాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. ఎంత అద్భుతం మాట అండి. ఈ భయంకరమైన పరిస్థితిలో కూడా అంటే ఈ ఒక అంటే ఈ సువార్త, దేవుని మాట ఎవరైతే పెడచెవిని పెడతారో అలాంటి వారికి కూడా మరలా మరలా అవకాశం ఇవ్వబడుతుందని జ్ఞాపకం చేసుకుంటాం. ఒకవేళ ఈ యొక్క నినివే పరిస్థితులను మనం వివరించాలంటే చరిత్రలో అనేక పట్టణాలు, అనేక దేశాలు, రాజ్యాలు దేవుని ఉగ్రతకు అంటే అవకాశం ఉన్నా కూడా దేవుని అనుగ్రహాన్ని, దేవుని యొక్క దయను, దేవుని యొక్క ప్రేమను, దేవుని వాత్సల్యాన్ని, దేవుని ఆదరణను పొందుకున్న వారు దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు నహువులో చెప్పినట్లుగా దేవుని ఉగ్రత మనపై ఉంటుంది. ఈరోజు నీ కుటుంబంలో, నీ సంఘంలో, నీ గ్రామంలో, నీలో దేవుని ఆదరణ ఉందా? దేవుని శాపం ఉందా? చాలాసార్లు అంటూ ఉంటాం మనం, నేను దీవించబడలేదు, నా కుటుంబం దీవించబడలేదు, పరిస్థితులు దౌర్భాగ్యంగా ఉన్నాయి, దౌష్ట్యంలో ఉన్నాను, దరిద్రుడిగా ఉన్నాను అని అనేక సార్లు పదే 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 చెప్తున్నావు. కాబట్టి దేవుని దీవెనలు పోగొట్టుకున్న నీకు, నాకు అనేక సార్లు ఎవరైతే దేవుని దీవెనలు పోగొట్టుకున్న క్రైస్తవ సంఘాలకు, సార్వత్రిక సంఘాలకు ఓ ఆదరణ పుస్తకంగా నహుము కనపడుతూ ఉంది. కాబట్టి నేను చదువుతున్నాను చూడండి. కొత్త నిబంధనలో రోమిలు రాసిన పత్రిక అద్భుతమైన మాట కనపడుతుంది అక్కడ. రోమా పత్రికలో అంటున్నాడు 11:22 అంటాడు, దేవుని కాఠిన్యం గురించి మరి పౌలు గారు అద్భుతంగా రాసిన. నేను చదువుతున్న రోమన్స్ చాప్టర్ 11:22 నేను చదువుతున్నాను, వినండి. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడివై నిలిచిన ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడము, అట్లు నిలువుని ఎడల నీవును నరికివేయబడుదువు. చూశారండి, దేవుని అనుగ్రహము నీ మీద ఉన్నప్పుడు అనుగ్రహం పొందుకున్నవాడిగా సమీపంగా జీవిస్తూ, పరిశుద్ధంగా జీవిస్తూ, వాక్యానుసారంగా జీవించినప్పుడు ఆదరణ కలుగుతుంది, కంఫర్ట్.
నహూము అంటే మరి కంఫర్ట్ కదండి. ఈ నహూము ఒక పాత నిబంధనలో కూడా ఒక మనిషి యేసు ప్రభు వారు ఎక్కువగా ఉన్న స్థలం పేరు కపెర్నహూము. అంటే ఏంటంటే ఆదరణ పట్టణము, ఆదరణ గ్రామము, ఆదరణ ఇల్లు కపెర్నహూము. కాబట్టి ఆదరణగా ఉండవలసిన నీవు దేవుని ఉగ్రతకు చోటు చేసుకోకూడదు అంటున్నాడు. ఇక్కడ చక్కని మాట ఏంటంటే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచినప్పుడు మరలా ఆయన చేతి క్రింద, ఆయన కాఠిన్యం కింద నువ్వు వెళ్ళకూడదు. అంటే దేవుని అనుగ్రహమును కాఠిన్య అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యము, నీవు అనుగ్రహ ప్రాప్తుడివై నిలిచినొడల నీ మీద దేవుని అనుగ్రహము చూడము. ఎంత మంచి మాట అండి. ఈరోజు నహూము నీకు నాకు స్ఫూర్తిగా ఉండాలని ప్రభు పేరట నేను కోరుకుంటున్నాను. నహూము ఏంటంటే అద్భుతమైన పుస్తకము. నహూము ఆదరణ పుస్తకము. ఈ నినివే పట్టణము ఒకప్పుడు దూరంగా ఉండింది. యోనా కాలంలో ఆ ప్రవక్త జీవితం చూస్తే ఆయన ఏంటంటే పారిపోయిన ప్రవక్త, ప్రార్థించిన ప్రవక్త, ప్రలాపించిన ప్రవక్త, పశ్చాత్తాపం చెందిన ప్రవక్తలు చూస్తే 4 అధ్యాయాలు 4 మాటలు చెప్పుకోవచ్చు. అలాంటి ఆయన కాలం తర్వాత మరలా వారి బాహ్య సౌందర్యాన్ని, ఫిజికల్ స్ట్రక్చర్స్ చూసి దేవుని దూరంగా వెళ్ళిపోయారు. కాబట్టి ఈరోజు ఏంటి నీకు నాకు గుణపాఠం ఏంటంటే ఆదరణ పొందవలసిన నీవు, ఆదరణ పొందవలసిన క్రైస్తవ సంఘాలు, ఆదరణ ఆశీర్వాదములతో కొనసాగవలసిన వారు, మన ప్రజలు, మన పితరులు, నీవు నేను ఆదరణ పోగొట్టుకుని దేవుని కాఠిన్యత కింద రాకూడదని నహూము మనకు జ్ఞాపకం చేయదు. అందుకే అంటాడు కదా, యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు, తుఫానుల్లోనూ సుడిగాల్లోనూ వచ్చేవాడు, మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నాయి. ఎంత మంచి మాట అండి. మేఘములు అద్భుతమైన మాట అండి. మేఘాలు ఆయనకు పాదధూళి, ఆకాశము సింహాసనము, భూమి పాతపీఠం. అలాంటి సర్వేశ్వరుడు, అలాంటి మహాదేవుడు అంటున్నాడు, ఆయన అనుగ్రహము నీ మీద నా మీద ఉండాలి, కానీ ఆయన శాపము నీ మీద నా ఉండకూడదు. అందుకే అంటాడు ఈ యొక్క నూతన సంవత్సరంలో అంటే దేవుని ఆదరణ పొందుకున్న వారిగా, దేవుని కోపానికి పాత్రలుగా ఉండకుండా దేవుని ఆదరణ పొందుకున్న వారిగా, మరి ఏంటంటే ఈ యొక్క నహూము కాలంలో దాదాపు ఒక 50 సంవత్సరాల్లో బబులోను వారు ఈ నినేవేను సంపూర్తిగా నాశనం చేస్తారు. హెచ్చరిక వచ్చింది ఎన్నోసార్లు, మాటిమాటికి దేవుని ప్రవక్త చెప్తూ వచ్చాడు, కానీ పెడచెవిని పెట్టడం చేత బబులోను వారు నినివే, ఎంతో ఉన్నతమైన మహా ఉన్నతంగా ఉన్న నినివే పట్టణాన్ని వారు సంపూర్తిగా నాశనం చేశారు. కాబట్టి నీకు నాకు పాఠం ఏంటంటే దేవుడు దీర్ఘశాంతుడు, ఆయన కృపా సమృద్ధి కలవాడు. కాబట్టి పాత నిబంధనలో ఒక 750 సంవత్సరాల క్రితం రాయబడిన ఆ చిన్న ప్రవక్తల్లో 7వ వాడిగా ఉన్న నహూము అంటున్నాడు, ఆదరణ పుస్తకముగా ఉండవలసిన పుస్తకము శోక పుస్తకముగా, శాపాల పుస్తకముగా, దేవుని కాఠిన్యం కనపడుతుంది. కాబట్టి ఈ ప్రభు దీని ముందు నీవు నేను అలాంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదని ప్రభు పక్షంగా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు నిన్ను నన్ను దీవించి ఆదరణ పొందువారిగా, అనుగ్రహం పొందువారిగా, అభిషేకం పొందేవారిగా, దీవించబడిన వారిగా, సంవత్సరాలు జరుగుతుండగా దేవుని కార్యము నూతన పరచబడే విధానంలో ముందుకు సాగేవారిగా ఆ మహాకృప ఆ దేవదేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుంటాం. మహాకృపగల తండ్రి, మా ప్రేమ గల నాయన ప్రభువా, మా దేవా, నహూము గ్రంథంలోని 3 అధ్యాయాలు తండ్రి 47 వచనాల్లో ప్రభువా తండ్రి నీ కార్యాలు, నీ కోపాన్ని మేము చూసాం తండ్రి. ఎంతో ఉన్నతమైన నినివే పట్టణము, సౌందర్యమైన పట్టణము, చరిత్రలో అజరామరమైన పట్టణం ప్రభువా నాశనం అయిపోయింది ప్రభువా తండ్రి. ఆదరణ మరి పొందవలసిన నినివే వాస్తవ్యులు నీ ఉగ్రతను పొందుకున్నారు కాబట్టి ప్రభువా తండ్రి, మీరు దీర్ఘశాంతం కలిగేవాడు కాబట్టి, కృపా సమృద్ధి గలవాడు కాబట్టి, ప్రేమించే దేవుడు కాబట్టి ప్రభువా
మరొకసారి తండ్రి మా జీవితాలు సరిచేసుకుని తండ్రి నూతన సంవత్సరంలో నిన్ను ఆరాధించేవారిగా, నిన్ను సేవించేవారిగా, నిన్ను పూజించేవారిగా, యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా నన్ను మమ్మను వాడుకోమని ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని తాకి స్పందించి నీ మహాకృపలో వారిని జ్ఞాపం చేసుకోమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయము, సహవాసము, స్వస్థత మనకు, మన బిడ్డలకు, ప్రభు బిడ్డలకు ఈ నూతన సంవత్సరం ఆరంభం నుండి నూతన సంవత్సరం ముగింపు వరకు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షలోమ్ అండ్ బ్లెస్సింగ్ టు ఆల్. దేవుడు మనల్ని దీవించును గాక. రైట్.